శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి మాటలు ప్రపంచంలో మనం వింటుంటాం. ముఖ్యంగా 1688 ఆ ప్రాంతంలో యూరోప్ ఖండంలో దీని కొరకు పెద్ద విప్లవం వచ్చింది. అంటే మానవ జీవితంలో స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, సౌభ్రాతృత్వం కావాలి. స్వేచ్ఛ ఉన్నప్పుడే మనిషిలో క్రియేటివిటీ, అంటే తాను సొంతంగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి వస్తుంది. కాబట్టి అలాంటి క్రియేటివిటీ రావాలి అని అంటే మనిషికి స్వేచ్ఛ కావాలి. అంతేకాకుండా సమానత్వం, నేనెట్లో నా పక్కవాడు అంతే, నేనెట్లో నా పక్కవాడే కాదండి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవులు కూడా నాతో సమానమే, నేను వాటితో సమానమే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. భగవద్గీత చెప్తున్నది ఇదేనండి. సమానత్వం కావాలి, తర్వాత మానవుల మధ్యన సౌభ్రాతృత్వం అనేటటువంటిది ఉండాలి. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటిది కేవలం ఈ సౌభ్రాతృత్వము మానవుల వరకే కాకుండా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు సర్వప్రాణి సమానత్వం కావాలని. ఎంత గొప్ప తత్వం అంటే ఇది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ ఆత్మ సంయమ యోగంలో దాదాపుగా చివరకులో చెప్తున్నటువంటి విషయం ఇది సర్వ ప్రపంచం అంగీకరించేటటువంటి విషయం. అసలు భగవద్గీత చెప్తున్నటువంటి అనేక విషయాలు, అందులో ఉన్న 701 శ్లోకాలలో ఉన్న ప్రతి అంశం కూడా ప్రపంచ మానవులందరికీ వర్తించేటటువంటి విషయం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, అంటే ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే, గురువులు ఉన్నారు, బావలు ఉన్నారు, మామలు ఉన్నారు, మనవలు ఉన్నారు, వీళ్ళందరి మీద నేను యుద్ధం చేస్తే ఎలాగ వాళ్ళు చనిపోతారని మొట్టమొదలు అన్నాడు కదా. అలా అన్నటువంటి కారణంగా అన్ని విషయాలు చెప్తూ ఆత్మతత్వాన్ని బోధిస్తూ అసలు చంపే వాళ్ళెవరు, చచ్చే వాళ్ళెవరు అని అంటూ ఇదంతా కాల నిర్ణయం ఉంటుంది అనేటటువంటిది బోధిస్తూనే సాంఖ్యాన్ని అద్భుతంగా ఆత్మతత్వాన్ని బోధించి నీ ధర్మకర్మని నీవు చేయమని చెప్తూ సర్వ ప్రాణులు సమానమే అంటూ ఎంత గొప్ప శ్లోకం, ప్రపంచమంతా అంగీకరించేటటువంటి ఈ శ్లోకం చూడండి. సర్వభూతం సమానత్వం, సర్వభూతస్తమానత్వం, సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్తమానత్వం, సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. యోగయుక్తం బైన ఆత్ముడు సర్వభూతములందు గలనని, సర్వభూతములందు కలవని, సర్వప్రాణులు తనలో కలవని సమదృష్టిని వ్యవహరించును. ఎవరు యోగయుక్తుడు అవుతాడు? యోగయుక్తుడు అంటే ఈ జీవాత్మను పరమాత్మలో నిలిపినటువంటి వాడండి. కాబట్టి యోగయుక్తుడు ధ్యాన సిద్ధిని పొందినటువంటి వాడు, యోగారూఢుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సర్వభూతాలలో తానున్నాను అని భావిస్తాడు. సర్వభూతాలలో పరమాత్మ ఉన్నాడని, భూతం అంటే ప్రాణి అండి, అంటే సర్వ ప్రాణుల్లో చీమ నుండి ఏనుగోరకు ఉన్నటువంటి సర్వ ప్రాణుల్లో కూడా నేనున్నానని భావిస్తాడు. నేను అంటే నా ఆత్మ, కాబట్టి నీ ఆత్మ అంటే పరమాత్మ. కాబట్టి సర్వ ప్రాణుల్లో పరమాత్మ ఉన్నాడు, నాలో పరమాత్మ ఉన్నాడు. సర్వ ప్రాణుల్లో ఉన్న ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. సర్వ ప్రాణులు తనలో కలవని సమదృష్టిని వ్యవహరించును. ఎంత గొప్ప ఫిలాసఫీ చూడండి ఇది, ఎంత గొప్ప తత్వము ఇది చూడండి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకరిని ఒకరు దోచుకోకుండా ఉండాలి అని అంటే, ఒక దేశం మీద మరొక దేశం దండయాత్ర చేయకుండా ఉండాలంటే, ఒకరి మీద మరొకరు పెత్తనం చెలాయించకుండా ఉండాలి అని అంటే, ఒకరిని తనకంటే తక్కువ వాళ్ళుగా చూడకుండా ఉండాలి అని అంటే, ఈ భావన ప్రతి వ్యక్తిలో నిర్మాణం కావాలి. లక్షల జీవరాశులు ఉన్నటువంటి ప్రపంచంలో ఈ లక్షల జీవరాశుల్లో, కోటాను కోట్ల జీవరాశుల్లో దేనికి మాట లేదు. మనస్సు ఉంది కానీ మాట లేదు. కాబట్టి మనస్సు ఉండి, బుద్ధి ఉండి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి, శాస్త్ర విజ్ఞానం ఉన్నటువంటి మానవుడు ఈ విధంగా ప్రవర్తిస్తే అంటే అందరిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే. ఈ ఆత్మ ఒకటైనటువంటి ఆత్మ ఎవరి ఆత్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు అంటే విశ్వాత్మ, యూనివర్సల్ సోల్. కాబట్టి యూనివర్సల్ సోల్ ఇండివిజువల్ సోల్స్లో ఉందని అర్థం. అంటే విశ్వాత్మ జీవాత్మలో ఉందనే భావం కలిగితే చూడండి నిజంగా ఈ ప్రపంచం ఎంత ఆనందమయమైపోతుంది. ఒక దేశం మీద మరొక దేశం దండయాత్ర చేస్తుందా? ఒక మనిషిని మరొక మనిషి పీడిస్తాడా? కాబట్టి ఈ శ్లోకం తప్పకుండా గుర్తుంచుకోవాలండి. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః అని. అంతేకాకుండా సర్వప్రాణులలో పరమాత్మను చూడాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ రకమైనటువంటి మానవ తత్వం ఆ రకంగా
నిలబడితే అతడు యోగారూఢుడు. అందుకే యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఏమిటంటే సర్వప్రాణుల నన్ను చూస్తూ సర్వప్రాణుల నాలో చూస్తూ ఉన్న కనబడకెట్లు ఉండెదు నాకు కనబడకెట్టు నుండుదు. కాబట్టి సర్వప్రాణులు నాలోనే ఉన్నాయని చూడు, సర్వప్రాణులు నాలోనే చూడు. నువ్వు సర్వప్రాణుల్లో నన్ను చూస్తూ నాలోనే చూస్తూ ఉంటే ఎలా కనబడకుంటాను? నేను కనబడతాను. అంతేకాకుండా నాకు కనబడకుండా ఎట్లా ఉంటుంది అని. కాబట్టి అందరిలో ఉన్నటువంటి పరమాత్మను చూచి వ్యక్తికి పరమాత్మ తప్పకుండా కనబడతాడని దీని అంతరార్థం అండి. కాబట్టి అందరిలో పరమాత్మను చూడడం అనేటటువంటిది ఇది చాలా ముఖ్యం. అందుకొరకే జీవాత్మకు పరమాత్మకు అభేదం అనేటటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ బోధించాడని మనం భావిద్దాం. ఆ మార్గంలో పయనిద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ.